హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వెయిట్. ఈరోజు మనం హస్తప్రయోగం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి, వాటిని ఎలా క్యూర్ చేసుకోవాలి, ఎలాంటి మెడిసిన్ వాడుకోవాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని రోజుల్లో దీన్ని క్యూర్ చేసుకోవచ్చు, వీటన్నిటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇంత ముందు కూడా నేను చాలా రకాల వీడియోస్లలో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయినా కూడా చాలా మంది చాలా రకాల డౌట్స్ ఉంటుంది. ఎందుకంటే కొత్త సబ్స్క్రైబర్స్ ప్రీవియస్ వీడియోస్ సరిగ్గా చూడలేరు కాబట్టి మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ డౌట్స్ అడుగుతున్నారు. కొంతమంది దాని గురించి భయపడుతున్నారు. వాస్తవానికి హస్తప్రయోగము చేసుకోకూడదు అని ఎక్కడ లేదు. చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా ఏం లేదు. బట్ హెవీగా చేసుకోవడం వల్ల మాత్రం ఖచ్చితంగా సమస్యల్ని మాత్రం ఎదుర్కొంటారు. అయితే ఎలా చేసుకోవాలి? వీక్లీ వన్స్ చేసుకోండి, 10 days కి ట్వైస్ అన్న చేసుకోండి. నిదానంగా కూల్గా చేసుకోవాలి. ఎక్కువగా రాబిడి నొక్కకుండా చేసుకోవాలి. దీనివల్ల మనకు ఆ స్పర్మ్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా కోరికలు కూడా కొంతవరకు కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. సో ఏ సమస్యలు ఉండవు. సో దానికి ఒక వ్యసనం లాగా అలవాటు పడిపోయి చాలా మంది కూడా దీనికి ఎక్కువగా అడిక్ట్ అయిపోయారు. దీనివల్ల అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్కందన సమస్యలు ఇలాంటివి రావడం అనేది జరుగుతుంది. కొంతమంది భయపడుతున్నారు, దీనివల్ల స్పర్మ్ తగ్గిపోతుందా? హస్తప్రయోగం చేసుకుంటే స్పర్మ్ తగ్గే అవకాశం లేదు. పిల్లలు పుట్టకుండా ఉండడానికి కావాల్సినటువంటి అవకాశం కూడా దీనిలో లేదు. బీజాలు చిన్నగా అవుతాయా? కావు. అండ్ అంగం మీద ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే కురుపులు పుండ్లు వస్తాయా? రావు. సో ఇలాంటివి అయితే ఖచ్చితంగా జరగవు. మరి ఇలాంటివి జరుగుతాయి. అంగస్తంభన సమస్యలు, మధ్యలో మెత్తపడిపోవడాలు, లేదా మెత్తగా ఉండి గట్టిగా లేకుండా మరీ మెత్తగా ఉండి ఏదో లేస్తుందా లేవలేదా అన్నట్టుగా ఉండడము, శీఘ్రస్ఖలనం, ముఖ్యంగా హస్తప్రయోగం చేసి ఆపేయడం వల్ల స్వప్నస్ఖలనం, ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే కొంతమందికి సమస్య స్టార్టింగ్ లోనే ఉంటే చిన్న చిన్న చిట్కాల ద్వారా మనము ఆ కంట్రోల్ చేసుకోవడం ద్వారా మంచి ఫుడ్ తీసుకోవడానికి కంట్రోల్ చేయొచ్చు. మరి సమస్య హెవీగా ఉండి చాలా మంది మేము పెళ్లికి రెడీగా ఉన్నాము, బట్ ఇలాంటి సమస్య వల్ల పెళ్లి చేసుకోలేకపోతున్నాము, చేసుకున్నాక భార్యను సుఖ పెడతామా లేదా డౌట్ గా ఉంది. కానీ చాలా మంది కూడా ఒక నెగిటివ్ థాట్స్ మైండ్ లో పెట్టేసుకొని మదన పడిపోతూ చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. సమస్యను ఇంకా కొని తెచ్చుకుంటున్నారు, ఎక్కువగా చేసుకుంటున్నారు. సో ఇలాంటి వారికి మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని గురించి నేను క్లియర్గా చెప్తాను. సో దీనికి వచ్చేసి మన దగ్గర 4 రకాల కోర్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ కోర్స్ వచ్చేసి బేసిక్ కోర్స్ వచ్చేసి దీనిలో 5,000 రూపీస్ ఉంటుంది కాస్ట్ పర్ మంత్కి. ఏ కోర్స్ అయినా 4 months వాడాల్సి ఉంటుంది. సో అది డిపెండ్ అపాన్ యువర్ ప్రాబ్లమ్. మీ ప్రాబ్లం హెవీగా ఉందా, తక్కువగా ఉందా, త్వరగా క్యూర్ అవ్వాలన్న దాని మీద డిపెండ్ ఉంటుంది. సో అవి ఏంటి అనేది తెలుసుకుందాం. 5,000 కోర్సులో వచ్చేసి ఇవి అన్ని ఇంత ముందు కూడా నేను కొన్ని వీడియోస్లో చెప్పాను, బట్ కొత్త వాళ్ళకి మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. పౌడర్ ఇస్తాము. ఈ పౌడర్ వచ్చేసి 8 రకాల చూర్ణాలు, అదేవిధంగా 3 రకాల బస్వాలతో తయారు చేస్తాము. అశ్వగంధ, శతావరి, నేలతాడి, నేలగుమ్మడి, సుగంధి ఫల, అతి మధురం, కపికచ్చు, పల్లేరు, ఇలా 8 రకాల చూర్ణాలతోటి, అదేవిధంగా వంగ బస్వం, అభ్ర బస్వం, రజద బస్వం, ఈ 3 రకాల బస్వాలతోటి దీన్ని తయారు చేస్తాం. ఈ పౌడర్ రోజు ఉదయం పూట పరికట్టిన గోరువెచ్చటి పాలలో కానీ గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సూటబుల్ అయ్యే విధంగా కొన్ని ఇమ్యూనిటీ కోసము, హార్మోన్స్ డెవలప్మెంట్ కోసం, కొంచెం త్వరగా రిజల్ట్ అవడం కోసం 5 రకాల మాత్రల్ని కూడా మేము అందించడం అనేది జరుగుతుంది. దీంతో పాటు అంగం మీద ఉన్నటువంటి నరాలకు ఇబ్బంది కలిగి ఉంటుంది కాబట్టి నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్, ఇప్పుడు ఎందుకంటే హస్తప్రయోగం ఇలా చేస్తుంటారు కాబట్టి ఈ నరాలన్నింటినీ మళ్ళీ ఫ్రీగా చేయడం మూమెంట్ కోసం అనేది ఆయిల్ ఇస్తాము. దాన్ని ఇలా మసాజ్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా మసాజ్ చేసుకోవడం వల్ల మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఫ్లో అనేది పెరగడం జరుగుతుంది. నరాలు కూడా కుచించకపోయినా మళ్ళీ ఫ్రీగా సాగిపోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల అంగ పరిమాణం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది బేసిక్ కోర్స్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా డోస్. సో ఎక్స్ట్రా డోస్ వచ్చేసి 2 రకాలు ఉన్నాయి, 8,000, 12,000. 8,000 డోస్ లో వచ్చేసి స్వర్ణ భస్వాన్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్స్ట్రాగా అంటే ఈ పౌడర్ లోనే ఎక్స్ట్రాగా స్వర్ణ భస్వాన్ని యాడ్ చేస్తాము. అండ్ దీనికి ఇచ్చే మాత్రలు అంటే ఆ 8 చూర్ణాలు, 3 రకాల బస్వాలతో కూడా స్వర్ణ భస్వం యాడ్ చేస్తాము. దీంతో పాటు మాత్రలు కూడా 8,000 సూటబుల్ అయ్యే విధంగా వాటి డోస్ తగ్గ మాత్రలు ఇస్తాము. ఆయిల్ కామన్ గా ఇస్తాము. 12,000 లో వచ్చేసి హీరా భస్వం అంటే వజ్రభస్వం. ఇవి వజ్రభస్వం అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. చాలా చిన్న గ్రాములలోనే, మిల్లీ గ్రాములనే ఉంటుంది. కొంచెం కాస్ట్ కూడా ఉంటుంది కాబట్టి 12,000 కోర్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. దాని తగ్గట్టుగానే ఆ కాంబినేషన్ లో మళ్ళీ మాత్రలు కూడా ఇస్తుంటాము. ఆయిల్ కామన్. ఇక్కడ 20,000 వచ్చేసి బూస్టర్ డోస్. ఈ బూస్టర్ డోస్ అనేది ఎలా ఉంటుంది అంటే చాలా బలహీనంగా ఉండి త్వరగా కోలుకోవాలి. ఎందుకంటే వారంలో 10 రోజుల్లో, 15 రోజులలో పెళ్లి ఉంది, నెల రోజుల్లో పెళ్లి ఉంది అనే వాళ్ళకు ఈ డోస్ తయారు. ఈ డోస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఫుడ్ అనేది కూడా మేము చెప్పినట్టుగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ డోస్ తగ్గట్టుగా ఫుడ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. బలం, ఇమ్యూనిటీ కావాలి, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి. అవన్నీ మీకు గైడ్ చేస్తాం. దీనిలో ఈ స్వర్ణ భస్వము అదేవిధంగా హీరభస్వం అనేది డబుల్ డోస్ యాడ్ చేయడం జరుగుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దానికి తగ్గట్టుగా మేము చూర్ణాలను కూడా అడ్జస్ట్ చేస్తూ కలుపుతుంటాం. సో ఈ చూర్ణాలు, ఈ భస్వాలు, డబుల్ డోసు, స్వర్ణ భస్వము, హీరభస్వం, వీటిని క్రమబద్ధంగా అది కూడా వారి ఏజ్కి తగ్గట్టుగా మీకు తయారు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇలాంటి సందర్భాలలో మేము ఈ బాగా వీక్ గా ఉన్న వాళ్ళు మీ సమస్య ఎలా ఉంది వాళ్ళని తెలుసుకున్న తర్వాత వాళ్ళకు ఈ 5, 8, 12, 20 ఏ డోస్ బాగుంటుంది అనేది సజెస్ట్ చేస్తాము.
దట్ ఈస్ ఆల్సో డిపెండ్ అపాన్ దేర్ ఫైనాన్షియల్ అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ బట్టి, సో వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్స్ బట్టి అది డిసైడ్ చేసుకోవచ్చు. ఇలా 4 రకాలు మీరు ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు మీ సమస్యను బట్టి. ఇందులో ఏ కోర్స్ అయినా సరే 3 నెలలకు ఒకేసారి తీసుకున్న వాళ్ళకు 4 నెలలు మేము ఉచితంగా అందించడం అనేది జరుగుతుంది. సార్ 3 నెలలకు తీసుకున్న 4 నెలలు అంటే అంత లాభం ఉంటుందా అని కూడా చాలా మంది అడుగుతుంటారు. ఇప్పుడు ఒక విషయాన్ని గుర్తించండి, మేము తయారు చేసే డోసేజ్ అనేది ఎప్పుడు కూడా పౌడర్ అనేది 1 మంత్ ఎబోనే రావడం జరుగుతుంది. అండ్ మీకు కలవడేటప్పుడు చెంచాలు కొలుస్తూ కలపము, సో మోతాదుగా వేసేస్తుంటాము. డోసేజ్ అనేది కొద్దిగా ఎక్కువనే యాడ్ చేస్తూ ఉంటాము. అలాంటి సందర్భాల్లో ఇంకా కొద్దిగా యాడ్ చేస్తూ ఉంటాము. దాంతో పాటు మాకు పెద్ద నష్టం ఏమి ఉండదు కాబట్టి ఒక 1 మంత్ అడిషనల్ గా మేము ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మాకు చాలా రకాల శాంపిల్స్ బాక్సులు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు రిప్రజెంటేటివ్స్. అవన్నిటిని మనం డైరెక్ట్ గా మనం మార్కెట్ లో సేల్ చేయము, ఎందుకంటే అది ఓన్లీ ఫిజికల్ శాంపిల్స్ అని రాసి ఉంటుంది, వాటి మీద ఎంఆర్పీ ఉండదు. అవి ఇలా పేషెంట్స్ కి ఫ్రీగా ఇవ్వడమే తప్పించి మనం మార్కెట్ లో అమ్ముకోలేము. సో అలాంటి మాత్రాలన్నిటి కూడా మేము ఫ్రీగా ఇచ్చేస్తాం, దానివల్ల మనకి ఏ లాభం ఉండదు కాబట్టి. ఓకేనా, సో అలా శాంపిల్స్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తుంటాం. అండ్ ఈ 4 టైమ్స్ మేము కొరియర్ చేయడం వల్ల వచ్చే మాకు కొరియర్ చార్జెస్, బాక్స్ ప్యాకింగ్స్ ఇవన్నిటికీ కూడా తగ్గుతుంది ఒకేసారి పంపించడం వల్ల. కాబట్టి మేము కూడా ఆలోచించి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా 3+1 ఆఫర్, ప్రతి ఒక్క సమస్య కూడా ఈ 3+1 ఆఫర్ అంటే 3 months ఎట్ టైం పర్చేస్ చేసిన వాళ్ళకు 4th month కోర్సుని మేము ఉచితంగా అందించడం అనేది జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఇప్పటివరకు కూడా చాలా మంది సద్వినియోగం చేసుకున్నారు, చాలా మంది మెడిసిన్ వాడుకొని మంచి ఫలితం పొందారు. అయితే చాలా మంది అడుగుతుంటారు, మెడిసిన్ వాడేటప్పుడు కొంచెం బాడీ పెయిన్స్ వస్తున్నాయి సార్ అని. ఖచ్చితంగా వస్తాయి బాడీ పెయిన్స్ అనేది, ఎందుకంటే ఈ బస్వాల్ అనేది చాలా పవర్ఫుల్. ఇవి ఇమ్యూనిటీ లెవెల్స్ ని కానివ్వండి, బ్లడ్ సర్క్యులేషన్ ని, హార్మోన్స్ ని విపరీతంగా పెంచుతాయి ఫస్ట్ స్టార్టింగ్ లోనే. కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల కొంచెం బాడీ పెయిన్స్ అనేది జరుగుతుంది. అది కూడా ఒక వారం 10 రోజులు ఉంటుంది, తర్వాత తగ్గిపోతే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. మీ బాడీ కూడా చాలా యాక్టివ్ గా హార్డ్ ఎరెక్షన్స్ అవుతాయి, టైమింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు కనుక ఈ సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ఈ కోర్సు వాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ కోర్స్ అనేది హస్తప్రయోగానికి కాకుండా నరాల బలహీనతలు ఉన్న వాళ్ళు, సెక్సువల్ గా వీక్ ఉన్న వాళ్ళు, లేదా మ్యారేజ్ అయ్యి సెక్సువల్ పార్టిసిపేషన్ చేయలేకపోతున్న వాళ్ళు, సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోతున్న వాళ్ళు, ఏదైనా అంటే చేస్తుండగానే మధ్యలో విరామం పడిపోవడమో, మధ్యలో మెత్తపడిపోవడమో, ఏవో 40-50 ఏ ఏజ్ వాళ్ళైనా సరే వీటిని వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దానికి తగ్గట్టుగా మేము ఫుడ్ గైడెన్స్ అన్ని కూడా క్లియర్ గా వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ దీన్ని బిజినెస్ గా అలా ఆలోచించకండి. అలా అనుకునేదంటే నేను అమౌంట్ గురించి కానీ ఏది కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయను. బట్ మా దగ్గర ఉన్న విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎంత ఖర్చు వస్తుందో భయాలు, టెన్షన్లు ఉంటాయి చాలా మంది. ఇది ఎక్కువ అవుతుందేమో, ఎంత ఎక్కువ తీసుకుంటారేమో అని కూడా భయాలు ఉంటాయి. కాబట్టి మేము అన్ని కూడా ఓపెన్ గా చెప్పేస్తాము. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు ఆలోచించే విధానం తెలుసు. ఒక సమస్య దగ్గరికి వెళ్తున్నాం అంటే ఫస్ట్ ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి అని ముందే ఆలోచించి భయపడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా అలాంటి టెన్షన్ లేకుండా మీకు క్లియర్ అవుతుంది. దానికోసం నాకు మళ్ళీ 100 కాల్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళందరూ సజెషన్ చేసే వాళ్ళు అదేదో ఒక వీడియో క్లియర్ గా చెప్పేస్తే చాలా మంది డౌట్స్ క్లియర్ అయిపోతే ఆ కాల్స్ నాకు తగ్గిపోతాయి. సో జెన్యూన్ క్యాండిడేట్స్, సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, కంపల్సరీ కావాలనుకున్న వాళ్ళు నాకు కాల్ చేస్తారు. సో అంతే తప్పించి వేరే ఏమీ లేదు ఇందులో. అంత మీరు అనుకునే అంత చీటింగ్, ఫ్రాడింగ్ అలాంటి ఏమీ లేవు. దాదాపుగా 4 నుంచి 5 సంవత్సరాలుగా మేము ఆన్లైన్ లో యూట్యూబ్ ద్వారా ఎంతో మందికి ఎన్నో రకాల మంచి సేవలను అందించాము. అంతేకాకుండా మంచి చిట్కాలను అందిస్తున్నాము, మెడిసిన్స్ అందిస్తున్నాము, ఆన్లైన్ లో కూడా సేల్ చేస్తున్నాము. రీసెంట్ గా మాకు అవార్డ్స్ పొందడం కూడా జరిగింది. ఇదంతా కూడా తప్పకుండా మీరు మైండ్ లో పెట్టుకొని మరి వేరే ఏ నెగిటివ్ ఉద్దేశం లేకుండా పాజిటివ్ గా థింక్ చేయండి. తప్పకుండా మీకు మంచి ఫలితాన్ని పొందుతారు. సమస్య బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని కాల్ చేసి సంప్రదించవచ్చు. పైన స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ మీకు అందిస్తుంది. థ్యాంక్ యూ.